వస్తున్నారు. అతను మాట్లాడింది 6 గంటల పాటు దాడి తెలుగుదేశం కార్యాలయం మీద కూడా జరగలేదే, అతని ఇంటి మీద కూడా జరగలేదే, పట్టాభి ఇంటి మీద కూడా ఒక అరగంట జరిగింది. వెంటనే ఆ తర్వాత ఎవరికాళ్ళు డిస్పర్స్ పై కేసులు పెట్టారు, బెయిల్ మీద వచ్చేసారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కదా. ఇప్పుడు ఏమంటున్నారు, అబ్బెబ్బే వాళ్ళందరూ ఏది ఆటోమేటిక్ స్పాంటేనియస్ రియాక్షన్ అట. అప్పుడు కూడా స్పాంటేనియస్. ఆ రోజున ఏమన్నారు, జగన్ ఆ మాట అంటే మనం కూడా తప్పట్టాం. బీపీలు రైజ్ అయినాయి అంటే అసెంబ్లీ సాక్షిగా జగన్ ఏదో మీటింగ్ సాక్షిగా బీపీలు రైజ్ అయినాయి, ఇట్లా బూతులు తిడతంటే అమ్మల్ని తిడతంటే అని మాట్లాడాడు. వాళ్ళకి బీపీలు రైజ్ అయితే జనాలకు బీపీలు రైజ్ అవ్వా అని ఆ రోజున మనం మాట్లాడుకున్నాం. కాబట్టి ఆ రోజున అతను బీపీలు రైజ్ అయినాయి అని అంటే తప్పు పట్టినటువంటి వాళ్ళు ఈ రోజున రైట్ అంటున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే కంపారిజన్ని మన కళ్ళెదురుగుండా జరిగిన పరిణామాలు, ఇదేదో 50 ఏళ్ల క్రితం జరిగినాయి కాదు, 25 ఏళ్ల క్రితం జరిగినాయి కాదు, నిన్నగాక మొన్న జరిగినాయి. అప్పుడు అన్నిటి తప్పు పట్టిన వాళ్ళే ఇప్పుడు అలాంటి చర్యలు జరిగితే సమర్థిస్తున్నారు. అప్పటి బూతుల్ని కవర్ చేస్తూ దాడుల్ని వ్యతిరేకించిన వాళ్ళు ఇప్పుడు బూతుల్ని హైలైట్ చేస్తూ దాడుల్ని సమర్థిస్తున్నారు. ఇదే సమస్య. సార్, ఒకటి ఇక్కడ కాపు సామాజిక వర్గంలో ఒక కదలిక వచ్చిందని అనుకోవాలా? ఎందుకంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే భారీగా జనం వస్తారు, అందరికీ తెలిసిన విషయమే. ఓకే, దాంట్లో కూడా వీళ్ళు ఒక వెర్షన్ తీసుకున్నారు. తాడేపల్లి నుంచి 6 గంటల సేపు ఇక్కడ వరకు ప్రజలందరూ నరక యాతన అనుభవించారు. సార్ 9 గంటలు 9 గంటల ఓకే.